దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 18వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు వాగ్దానం కోసం నిజంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారో నాకైతే తెలియదు. వాగ్దానము అనేది వాక్కుని దానం చేసే దేవుడు. చాలా మంది మనం దానం చేయడానికి ఇష్టపడతాం. దానం చేసేవి 3 రకాలు. ఎక్కువ మాటలు దాటేస్తా ఉంటాం. అర్థం ఏంటంటే మనకు తెలుసు మనం చేయమని, కానీ మనం ఏం చెప్తాం, రేపు చూద్దాం. చాలాసార్లు మనం రేపు చూద్దామంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్. నువ్వు దాన్ని చేయాలని అనుకోవట్లేదు. అయితే నువ్వు దాన్ని చేయాలి అనుకుంటే ఇది నన్ను చూడని అని చెప్పి కొంచెం టైం కేటాయిస్తావు. అంటే యూ హ్యావ్ టు స్పెండ్ దట్ టైం విత్ దట్. అంటే మొట్టమొదటిది మాట అయితే, రెండవది కాలం. దాటేస్తూ ఉంటాం, దానం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఇక మూడవది వస్తువులు. సరే, ఇది పట్టుకెళ్ళు, ప్రస్తుతానికి మళ్ళీ చూద్దాం. వస్తువులు దానం చేస్తూ ఉంటాం. ఇక చివరిగా దానం చేయాల్సింది ఏంటి తెలుసా? మాట కాదు, కాలం కాదు, వస్తువులు కాదు. ఏంటంటే ఒకటే. చాలా మంది సంఘానికి వచ్చి అన్నదానం అంటారు. నాకు చాలా బాధ కలుగుతుంది. కారణం ఏంటంటే అన్నాన్ని దానంగా పెట్టడానికి అక్కడ కానుక వేరు, కానీ వారు అన్నదానం పెడితే 10 మందికి అన్నం పెడితే నాకు మీరు. అంటే నువ్వు ఇవన్నీ చేస్తున్న ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ దానం. అంటే దేనికంటే ఒకటే, నీకు మేలు కలుగుతుంది అని నువ్వు నమ్మావు. ఆ నమ్మకాన్ని బట్టి ఇవి చేస్తున్నావు. బట్ ఇది కాదు. మరి నిజంగా దానం అంటే ఏంటంటే ఒకటే, నిదానము అని నేను చెప్పను కాదండి. దానము అంటే ద మూమెంట్ యు ఆర్ టేకింగ్ ఎ డిసిషన్, యు ఆర్ ద వన్ హూ ఈస్ ఆఫరింగ్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను నీవు దేన్ని నమ్మవో దానికి అప్పగించుకునేదే దానం. ఎలాగా అంటే దేవుడు ఒక దానం చేశాడు, వాగ్దానాన్ని. అంటే తనని తాను నీకు అప్పగించుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని నీకు అప్పగిస్తున్నాడు, తన వ్యక్తిత్వంలో ఉన్న శక్తిని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మాట ఇచ్చినవాడు, మాట నెరవేర్చువాడు అని నేనే అంటున్నాను. మాట నెరవేర్చు యెహోవా, నెరవేర్చుటకు దాన్ని సిద్ధపరచు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. కనుక మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. కనుక వాగ్దానం నేర్చుకోవాలి. చూసాను అంటే నీ మాటలో నీ వ్యక్తిత్వం కనబడుతుంది, నీ కాలంలో నీ వ్యక్తిత్వం కనబడుతుంది. ముఖ్యంగా నీవు ఎదుటివానితో ఆ యొక్క సమయము గడిపేది, ఆ వస్తువులు ఇచ్చేది, అతనితో ద మూమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ విత్ హిమ్, నీ వ్యక్తిత్వం కనబడుతుంది. ఆ వ్యక్తిత్వంలో నువ్వు కనబడతావు. ఇది దీని యొక్క లాజిక్. అంటే ఈరోజు వాగ్దానం ఏంటండి పాస్టర్ గారు? రండి నేర్చుకుందాం. ఈరోజు వాగ్దానము, మనము ఏది అడిగినను అది దొరుకు. మనము ఏది అడిగినను అది దొరుకు. అదేంటది అంటే ఏమడిగినా ఇచ్చేస్తాడా దేవుడు? ఇట్స్ రాంగ్ ఫిలాసఫీ కదా. నువ్వు అడిగిన అన్ని ఇచ్చేస్తాడా? ఓకే, ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎందుకు ఇవ్వాలి? దీస్ ఆర్ కాల్డ్ లాజిక్. అంటే 4 రకాల గుంపులకు వెళ్లే ముందు ఈ యొక్క వచనము పూర్తిగా మనం చదివితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనిచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? మనము ఆయన ఆజ్ఞలు గైకొనిచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను ఆయన వలన దొరుకు. చూసారా, ఆయన వలన మనకి ఏమడిగినా ఇస్తాడు కాదు. ఒకటి, ఆయన చిత్తములో ఉన్నాము కనుక, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక, ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాము కనుక. ఇప్పుడు ఈ అంబ్రెల్లా ఫ్రేమ్ వర్క్ చేస్తే మనము ఎలా చేయొచ్చు? ఒక మాటలో చెప్పాలంటే, ఒక కంపెనీలో ఉన్నాము. అక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది, సూపర్వైజర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు. ఫైన్. ఇప్పుడు ఈ కేటగిరీలో ఆ కంపెనీ ఓనర్ ఉంటాడు. ఈ కంపెనీ ఓనర్ ఒక జిఎంని పెడతాడు, జనరల్ మేనేజర్. ఇప్పుడు ఈ కంపెనీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్ ద సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఎన్ని వర్కింగ్ అవర్స్, ఈ వర్క్ అంటే స్కిల్, అంటే నైపుణ్యత, ఇవ్వబడిన సమయంలో ఆ డీల్ చేసే విధానం, దాన్ని బట్టి పే స్కేల్ ఆధారపడదు. అంటే తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా. కనుక ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ లో ఈ వ్యక్తి ఎంప్లాయీ అని చెప్తాం, ఎంప్లాయర్ పనికి పెట్టుకున్నవాడు, ఎంప్లాయీ పనివాడు, పని చేస్తున్నవాడు. ఎప్పుడైతే ఈ సెట్ ఆఫ్ రూల్స్ లో
తనని తాను ప్రూవ్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా పేమెంట్ పెరుగుతుంది, జీతము, తర్వాత ప్రమోషన్ వస్తుంది, హీ మైట్ బికమ్ మేనేజర్. అది ఎడ్యుకేషన్ బట్టి కావాలని లేదు, ఖచ్చితంగా అతను ప్రమోట్ అవుతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. కారణము అధికారికి ఇష్టమైనది, తను ఆ అప్పగింపబడిన పనిలో తను నమ్మకంగా ఉన్నాడు కనుక. ఇదే కదా నేర్పిస్తుంది. దీన్ని ఇలా అప్లై చేస్తే మనకు అర్థమైపోతుంది కదా. కనుక ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడో నేర్చుకునే ముందు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంది. We will receive from him whatever we ask. ఆయన యొద్ద నుండి మనం పొందుకుంటాము మనము ఏది అడిగినను, బికాస్ we obey him and do the things which pleases him. అంటే ఆయనకి ఇష్టమైనవి మనము చేయడానికి దేవుడు అంగీకరిస్తున్నాడు కనుక. అంటే ఎలా నేర్చుకోవచ్చు? ఇక్కడ ముందు వెనక చూస్తే ఇక్కడ యోహాన్ గారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? ప్రియులారా, మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయనియగా దేవుని ఎదుట ధైర్యము గలవారము అవుతాం. ఎలా? ఒక్క మాట మొట్టమొదట మరలా చెప్తున్నాను, నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటే, నీవు నీ అంతరంగం అదే నిజమైంది, అదే యథార్థమైంది, మిగిలినంతా కూడా పదార్థాలే. దట్స్ ఇట్. ఎప్పుడైతే నీ అంతరంగంలో నీకు ధైర్యం వస్తుందో, అంటే నీవు తీసుకుంటున్న నిర్ణయాలు, నీ మనస్సాక్షి చట్టము, చంపేసి బతికితే ఏం చేయగలండి? నీకు తెలీదా ఏం జరిగిందో? నీకు తెలీదా ఎందుకు కోపం వచ్చిందో? నీకు తెలీదా? ఇంతే. నీకు తెలీదా? నీకు తెలుసు, కానీ అది చెప్తే బతకలేవు. కనుక ఎవడో పాడైపోతున్నాడు, పోనీ నీకే, నువ్వు బాగున్నావుగా, ఈరోజు అంతా నీతో ఉన్నారుగా, ఇదే కదా ఈరోజు. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక. ఎందుకంటున్నాడు ఆయన ఆజ్ఞేయతలుగా? టాపిక్ మారిపోయింది. అంటే మన హృదయము మన యందు దోష ఆరోపణ చేయదు కనుక. మొట్టమొదట శుద్ధ హృదయము కలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలిగి. ఇదే కదా ఎన్ని చోట్ల ఈ వాక్యాలు రాశారు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, ఇదే పత్రిక 5వ అధ్యాయం 14. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగు. అంటే ఆయన నీ ప్రార్థన వింటున్నాడు, అంటే నీ ప్రతి స్థితిని ఆయన చూస్తున్నాడు కనుక ఆయన వలన మీకు దొరుకుతాయి. యేసుక్రీస్తు వలన, ఇక్కడ దేవుడు అని కాదు. యోహాను సువార్త 14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అది నేను చేస్తాను. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు, మీరు నా నామమున ఏమి అడిగినా నేను మీకోసం చేస్తాను. ఇక్కడ యోహాను సువార్త 16:24 చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, ఇది వరకు మీరేమీ నా పేరుట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, నేను మీకు ఇస్తాను. అంటే నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు అడగమంటున్నాడు, ఇస్తానంటున్నాడు. మరి సంతోషం అంటే ఏంటి? ఏమడుగుతున్నావు? ఇంకా అంటే ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. అడగండి ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 15:7 నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. ఇక్కడ కూడా మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. కండిషన్ ఏంటంటే నా యందు మీరు, మీ యందు నా మాటలు. ఎలాగా? ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అన్ని ఒక సెట్ ఆఫ్ రూల్స్ లోకి మనం వెళ్లే ముందు ఇలా ఆలోచిద్దాం. ఎలా ఆలోచిద్దామంటే యాకోబు గారు ఏమంటున్నారు? 4వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, మీరు కావాలనుకుంటున్నారు కానీ మీకు కలగట్లేదు. కారణం ఏంటంటే మనము 2 రకాలుగా ఆలోచించవచ్చు. మనము కావాలనుకుంటుంది, దేవుడు ఇవ్వాలనుకుంటుంది. ఎంత తేడా! మనము కావాలనుకుంటుంది, దేవుడు ఇవ్వాలని. అంటే ఒకటి మనము, 2 దేవుడు. అదే దేవుడు ఇవ్వాలనుకునేది నువ్వు అడిగావనుకో, ఇంకేంటంటుంది కండిషన్. కానీ నువ్వు అడిగేది దేవునికి తెలుసు, కానీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అది నీకు హాని చేస్తుంది. ఎగ్జాంపుల్కి నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. చాలా విషయాలు తొందరపడి నాకు ఇది కావాలి అని అడిగాను. తర్వాత దానివల్ల నాకు చాలా పాఠాలు నేర్చుకున్నాను. నాకు వద్దు అన్నాను. మరి ఆ రోజు తప్పైపోయింది. అంటే మనము కావాలి అనుకుంటాము,
కానీ తీరా దొరకక దానివలన ఎంతగానో మనము కన్నీరు మున్నీరు అవుతాము. చాలా విషయాలు పైకి ఒకలా కనబడతాయి, తీరా దొరకక ఇంకొకలా ఉంటాయి. అది దేవునికి ముందుగానే తెలుసు. ఈ రోజున మన బిడ్డలు అనేక మంది ఎవరి కోసమో ఒక కాలేజీలో జాయిన్ అవుతారు, అబద్ధాలు చెప్తారు, ఆ కాలేజ్ మారిపోతారు. కారణం వాళ్ళు అక్కడ ఇమ్మలేకపోయారు. మన సంబంధాలు ఎందుకు తెగిపోతున్నాయి అంటే చూసిన వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కావాలనుకుంటున్నాం, అన్నీ చేసేసుకుంటున్నాం, తీరా ఇమ్మలేకపోతున్నాం. ఒకరి మీద ఒకరు నేరాలు వేసి విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కలిసి ఉందాం రా, ఉండలేము. కారణం ఏంటంటే నీవు కావాలనుకున్నది వెంటనే చెప్తావు, ఇది కాదు. మరి నువ్వు కావాలనుకున్నది ఏంటి? అమ్మయ్య, మొట్టమొదట యూ షుడ్ డిఫైన్ వాట్ యు నీడ్. నీకు తెలియాలి నీకేం కావాలో. మరి ఎలా అడుగుతున్నావు? అడగాలంటే తెలియాలి కదా. తెలియకుండా ఎలా అడుగుతావు? ఆదాము ఒకటే అడిగాడు, ఎవరు చెప్పారు నువ్వు దిగంబరివిని? కనుక సొలొమోనుకి దావీదు ఇలా చెప్తున్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28:9, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడు, ఆలోచనలు సంకల్పములు ఎరిగినవాడు. కాబట్టి అంటే ఇక్కడ నీకు ఇది దొరికాక ఏమవుతావు, ఇది దొరకకపోతే ఏమవుతావు అని ఆయనకి ఆయనే కాదు, అన్ని ఆయనకి తెలుసు. ఎప్పుడైతే ఆయనకి తెలుసు, ఇక్కడ చెప్పబడుతుంది నీవు ఆయనను తెలుసుకుని, ద వెరీ ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఆయన్ని తెలుసుకోవాలి. నిజంగా ఈ రోజున దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా? ఒక మాట చెప్తాను, బాధపడండి. ఆత్మల రక్షణ గారు అంటాం, నిజంగా ఆత్మను రక్షిస్తావా? సంఘాలు ఎక్కువైపోయినాయి కదా, అందరూ దేవుని ఎరిగాం కదా. మరి ఎందుకు అయ్యగారు నా కష్టాలు, అయ్యగారు నువ్వు దేవుణ్ణి ఎరిగావు కదా, బాప్తిస్మం తీసుకున్నావు కదా. ఇప్పుడు లోకం ప్రకారం చూస్తే ఎస్సీ క్యాన్సల్ అంటున్నారు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే నువ్వు మతం మారిపోయావు. ఎవరికి కావాలా? నువ్వు మతం మారిపోతే సేమ్ సమస్యలు కదా, బయట అనుకున్నాయి మనకు కూడా సేమ్ కదా. దెన్ హౌ యు ఆర్ డూయింగ్ ఇట్ అంటే నువ్వు దాన్ని ఏ విధంగా డీల్ చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు మతం మారిపోయి దేవుణ్ణి తెలిసేసుకున్నావనా సమస్య రాదా? వస్తుంది కదా. హౌ యు డీల్ ఇట్, ఇది కదా ఈరోజు. కమాన్, ఎలా డీల్ చేస్తున్నాము మనము అనేది ముఖ్యము. ఆదాము పండు తినాడని దేవునికి తెలీదా? అవ్వే కదా తినిందని దేవుని అంతెందుకండి. పాముని పంపాడని దేవునికి తెలీదా? అంతెందుకండి. మరి ఎందుకు దేవుడు ఆదామాని ఎక్కడ చిట్టన్ కాలం ఉందా అని తెలీదా? అన్నీ తెలుసు కదా ఆయనకి. మరి ఆయనకి అన్ని తెలిసినప్పుడు, అన్ని జరిగిపోయినాయి, చేతులు కాలిపోయినప్పుడు, దెన్ హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్ ఆడమ్ అండ్ ఈవ్. ఆదాము అవ్వలతోటి దేవుడు ఎలా డీల్ చేస్తున్నాడు? ద మెయిన్ మెచ్యూరిటీ ఎక్కడ వస్తుందో తెలుసు. హౌ యు ఆర్ డీలింగ్ ఇట్. నువ్వు దాన్ని ఎలా డీల్ చేస్తున్నావు? ఒక సమస్యని సమస్యగానే చూస్తున్నావా? పరిష్కార మార్గంలో చూస్తున్నావా? ఒక కష్టాన్ని కష్టంగానే చూస్తున్నావా? లేక ఆ కష్టంలో దాగి ఉన్న ఇష్టాన్ని బయటికి తీయగలుగుతున్నావా? చూద్దామా. కనుక నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షము. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన. సో ద గాడ్లీ మైండ్, ద గాడ్లీ సెంటర్డ్, ద పర్సనాలిటీ హూస్ డిపెండింగ్ ఆన్ గాడ్. అంటే ఎవరి మీద ఆయన నీవు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, నీ ప్రతి నిర్ణయము, నీ ప్రతి వేసే అడుగు దేవుని చిత్తంలో ఉందా లేదా? ఇదేంటండి బాబు ఎలా బతికి? అదే కదా. ఒక్కటే దానికి తొందరపడదు. రెండవది పక్కోడి మాట బట్టి కాదు. నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, అయ్యారు నా కష్టాలు ఇదిగో అయ్యారు వచ్చేస్తున్నావు అంటారు. వెంటనే పక్కన అంటాడు, ఇంటికి వెళ్ళిపోతున్నావు, మరి ఏం చేసేస్తాడు అయిపోతాడు. నేను వింటాను స్వరం, అనుభవం అయింది. అలా మన నమ్మకం చూడు. ఫోన్లో ఎన్ని కష్టాలు చెప్తారో చర్చకొస్తారు, కూర్చోరు, అన్ని చక్కబెడతారు. అమ్మాయి ఇన్ని కష్టాలు చెప్పావు కదరా, వాక్యం విను, ప్రార్థన అంటే వాళ్ళు ఆశిస్తుంది ఒకటి, కానీ వాళ్ళు చేస్తుంది ఇంకొకటి. ఎప్పుడైతే నువ్వు ఆశించిన దానికోసము వచ్చావు కదా, నన్ను లక్ష్య పెట్టు, నా పక్కన ఉన్న వాళ్ళని లక్ష్య పెడతాను. చుట్టూ చూస్తాము, ఎదుటే జ్ఞానం పెట్టాడు దేవుడు. బాధ అనిపిస్తుంది కదా, కష్టం అనిపిస్తుంది కదా. ఇక్కడ మరి మనం అడుగుతున్నాము, ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఇక్కడ చెప్తున్నాడు కీర్తనాకారుడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ. అంటే నీ హృదయ వాంఛని లక్ష్య పెడుతున్నాడు దేవుడు, నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. అందులో నువ్వు ఉంటావు. ఏ రోజున నువ్వు అందులో ఉన్నావో, ఇక్కడ 3 మెట్లు చూసి మనం ఊహించుకుంటే, మొట్టమొదట దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడవు.
చెడు కార్యాలు చూసి వారిని చూసి మోసలేవు. ఎప్పుడైతే నీవుగా ఉండాలి అంటే నీ చుట్టూ ఉన్నవారు బాగా ఫలిస్తారు. ఎంత లేదు అంత అని ప్రజలు అంటారు. ఏ రోజు కూడా ఒక ఆయన రాస్తూ చాలా బాగా రాశాడు, కొండ లోయ. ఈ లోయ కొండ అనేవి రెండు కలిసి ఉంటాయంట. కారణం ఏంటంటే ఈ లోయ ఉండబట్టే ఆ కొండకు విలువ, ఆ కొండ విలువ ఉండబట్టే ఈ లోయకు విలువ. దేని విలువ అది. కనుక మన జీవితంలో కొండలు లోయలు ఉంటాయి. లోయలో ఉన్నామని కృంగిపోమాక, కొండపైన ఉన్నామని పొంగిపోమాక, ఆ కొండ పైన ఉండాలన్నా లోయ కింద ఉంది, జాగ్రత్త. పడ్డామంటే లోయలో పడతాం. ఎన్ని కాలాలు, ఎన్ని జీవితాలు, ఎన్ని సత్యాలు. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తావా? అవును, నువ్వు నేను ఆలోచించు. కానీ నువ్వు నేను వచ్చింది దేవుని దగ్గరగా. మరి దేవుడు ఎల్లకాలం ఉండే దేవుడుగా, నీతి గల న్యాయాధిపతి కదా. ఆయన నీకు, నువ్వు అడిగావు కరెక్టే, మరి పక్కోడిని బట్టి దేవుడు నీకు నో 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 నో. ఆయన ఆ పక్కోడికి దేవుడే. అంటే ఆయన దేవుడు చెడ్డవారికి మంచివారికి కూడా, నీతి సూర్యుడు చెడ్డవారికి మంచివారికి కూడా సూర్యుడు వెలిగిస్తున్నాడు కదా. దేవుడు నీతిమంతుడు. ఆయన ఎలా అడగగలవు నువ్వు? కాబట్టి ఒకటి, త్వరగా ఎండిపోతారు ఎవరు చెడ్డవారు. నీవు ఎందుకు తొందరపడుతున్నావు? కనుక మొట్టమొదట దేవుని యందు నమ్మకం ఉంచి మేలు చేయి, సత్యము అనుసరించి నడవడాలి. అంటే నెవర్ ఎవర్ గివ్ అప్ యువర్ క్యారెక్టర్. నీవు బీ స్టేబుల్, స్థిరంగా ఉండు. అప్పుడు నీకు కలిగిన ప్రతి స్థితిలో దేవుని యందు సంతోషించు. అప్పుడు నీ హృదయవాంఛలు. కారణం ఏంటంటే నీ మార్గమును యెహోవా, నీ ప్రతి నిర్ణయము దేవుని మీద అనుకో. నీవు పూర్తిగా ఆయన నమ్ము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. కాబట్టి మౌనముగా ఉంది ఆయన చేసే సమయము వరకు, ఆయన చేసే కార్యం కోసం ఆయన కొరకు కనిపెట్టి ఉండడమే నీ జీవితము, నా జీవితము, లక్ష్యము. అటువంటి వాక్యము మన జీవితంలో సాక్ష్యంగా ఉండాలి అని, అవి రుజువులు దేవుని కార్యానికి అని చెప్పి ప్రార్థించుతాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి జీవితానికి సాక్ష్యాలుగా, అనేక మందికి కృపకి మూలకాలుగా యేసునామమున విశ్వాసములో బలపడే వారి లక్ష్యమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించును.